హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు తొందరగా వాడిపోతూ ఉంటుంది, అలాగే బూజు వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ ని ఫాలో అయ్యి చూడండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్ గా ఉంటుంది. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో పెట్టేసేయండి. అందులో ఇలా చుట్టేసేయాలి. ఇలా నీట్గా చుట్టేసి దీన్ని కనుక మనము ఒక కవర్లో కనుక ఇలా పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, అసలు పాడవదు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, డాండ్రఫ్ వస్తుంది అనేవాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అందులోకి ఒక స్పూన్ బియ్యం వేస్తున్నాను, తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసాను, తర్వాత ఫ్లాక్ సీడ్ ఒక స్పూన్ వేసానండి, తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసాను. వేసేసి బాగా మరిగించేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఇలా మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, అవి హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా ఇలా మరిగించేసేయాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం బాగా ఇడుగుతాయి వాటర్లోకి. ఇప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసి చూడండి, దీంట్లో మనము షాంపూ కలిపేసి తలస్నానం చేసుకున్నట్లయితే ఎయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. మీకు రిజల్ట్ అనేది ఇంకా స్పీడ్గా కావాలి అని అంటే నేను చూపించినట్టు చేయండి, ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఇలా తయారు చేసుకున్న వాటర్లోకి కొబ్బరి నూనె వేసేసేయాలి. ఒక స్పూన్ కొబ్బరి నూనెని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసేస్తున్నాను. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి దీన్ని మనము కుదుళ్ళకు పట్టించాలండి. ఇలా బాగా తలకు మొత్తం ఇలా పెట్టేసి మనము ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తలస్నానం చేసినట్టయితే మనకు ఎయిర్ ఫాల్ తొందరగా కంట్రోల్ అవుతుంది, అలాగే డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. హెయిర్స్ కూడా సిల్కీగా స్మూత్గా పెరుగుతాయి. ట్రై చేసి చూడండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు పువ్వులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇలా ఎక్కువగా తెచ్చినప్పుడు మనం డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి. అలా కాకుండా ఇలా కవర్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే 15 రోజులు అయిందండి ఇవి తెచ్చి, ఇంకా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఒక్కసారికి 1 కేజీ తెచ్చేసుకుంటాను నేను. ఇలా మనము కవర్లో స్టోర్ చేసిన కూడా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే చూడండి, ముందుగా ఏం చేయాలంటే ఏదైనా పాడైన పువ్వులు ఉంటాయి కదా, ఏదైనా కుళ్ళిపోయిన పువ్వులు ఇలాంటివి ఏదైనా ఉంటే నీట్గా తీసేసేయండి. చూడండి, 15 రోజులైనా కూడా ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయో పువ్వులు. నీట్గా తీసేసేయాలి. మొత్తం తీసేసిన తర్వాత కవర్ని అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసుకోండి. కవర్లోనే పెట్టేసుకోవచ్చండి, మనం ఏ బాక్స్ కూడా అవసరం లేదు, అంత ఫ్రెష్గా ఉంటాయి. ఇలా లూజ్గా ముడి వేసేసేయాలి. ఇలా ముడి వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక రోజు ఇలా పెడితే ఇంకొక రోజు ఇలా తిప్పి పెట్టాలండి మనం ఫ్రిడ్జ్లో. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి, చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటాం అనుకోండి ఒక రోజు ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మనం పూలు తీసుకున్నప్పుడు ఇలా ముడి కిందికి వేసేసి ఇలా పై వైపుకి ఇది వచ్చేలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెడుతూ ఉన్నట్లు రోజు ఇలా మారుస్తూ ఉన్నట్టయితే పువ్వులు అనేవి 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కవర్లో పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం కూడా పాడవవు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొత్తిమీర ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయినవి, ఎండిపోయిన ఆకులు ఇవి ఉంటే మొత్తం తీసేసేయండి. ఇలా తీసేసుకున్నాలి నీట్గా. ఇలా చూడండి, ఇలా తీసేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలండి. నేను ఇక్కడ కిచెన్ టవల్ తీసుకుంటున్నాను. దీనికి అనేసి ఒక సపరేట్గా ఒకటి పెట్టేసుకొని ఉంటాను. ఇలా ఒక క్లాత్లోకి కొత్తిమీర పెట్టేసి తర్వాత ఒక స్పూన్ పెట్టుకోవాలి. ఇలా స్పూన్ కనుక ఇలా మధ్యలో పెట్టినట్టయితే కొత్తిమీర అనేది మధ్యలో కుళ్ళిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మధ్యలోనే ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటుంది, అలా కుళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా స్పూన్ పెట్టేసి ఇలా నీట్గా క్లాత్ని ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి ఒక పాలిథిన్ కవర్లో అయితే పెట్టుకోవాలి. ఇలా ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఒక 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, పాడవ్వదు. నేనైతే ఈ మధ్యన ఇలానే స్టోర్ చేస్తున్నాను, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు పచ్చి బఠానీలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా, దీంతో అయితే ఒక కర్రీ చేసేస్తామండి. పూరీలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే దోశల్లోకి చాలా టేస్టీగానైతే ఉంటుంది. నేను ఇక్కడ ముందుగా 1 కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆలు అయితే కట్ చేసి వేసానండి. తర్వాత క్యారెట్ అలాగే బీన్స్ కొద్దిగా కట్ చేసి వేసేసాను. తర్వాత ఒక చిన్న సైజు టమాటోని కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని చూడండి, వాటర్ అయితే ఈ మనం ఏదైతే వెజిటేబుల్స్ వేసామో అది ములిగేదాకా ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసి విజిల్ పెట్టేసి ఒక విజిల్ వేపించుకోవాలండి. ఎక్కువ విజిల్ వేపించకూడదు, ఒక విజిల్ వేపించుకుంటే సరిపోతుంది. తర్వాత మసాలా అయితే రెడీ చేసేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, 1 కప్పు పచ్చి కొబ్బరి, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, తర్వాత అల్లం వెల్లుల్లి, తర్వాత ఒక ఉల్లిగడ్డ అండి కట్ చేసి వేసేసాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర,
కొద్దిగా పుదీనా వేసేసిన తర్వాత పుట్నాల పప్పు వేయాలి ఒక 2 స్పూన్లు. పుట్నాల పప్పు వేయడం వల్ల పల్చగా అవ్వకుండా ఉంటుంది కర్రీ అనేది. తర్వాత కాస్త వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మొత్తం ఇందులో వేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి బాగా. ఇలా పచ్చి స్మెల్ పోయేదాకా ఇలా బాగా వేయించేసుకోవాలండి. కొద్దిసేపు ఇలా ఒక 5 నిమిషాలు వేయించామంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసాను. మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా, మీ కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎండుమిర్చి పౌడర్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇందాక ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత వాటర్ అయితే మనం ఉడికించుకొని పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పక్కన తీసి పెట్టుకున్నానండి. ఎంత కావాలో చూసుకొని మనకి కర్రీ ఎలా ఎక్కువగా పల్చగా ఉండాలా లేదంటే చిక్కగా ఉండాలో చూసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే ఇలా ఉడుకుతూ ఉంటుందండి. చూడండి మనకైతే చాలా టేస్టీగానైతే ఉంటుంది. చపాతీ, పూరి, అలాగే దోశ, ఇడ్లీ అన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక వెల్లుల్లి తీసేసుకున్నాను నేను. అందులో ఒక 2 పాయలు ఇలా తీసేసుకొని పొట్టు చేయాలండి. తొక్క తీసేసేయాలి. వెల్లుల్లి తొక్కలు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక అర స్పూన్ తేనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది పరగడుపున ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నీట్గా కరిగిపోతాయి. అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి. చూడడానికి అంత బాగోదు. అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి. రోజు ఇలా ఒక 4-5 రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపురులు అనేవి వాటంతికవే ఊడిపోతాయి. కొద్దిగా మంటగా ఉంటుందండి, అయినా పర్లేదు, తొందరగా ఊడిపోతాయి. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా మడిమ నొప్పులు ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువసేపు నిలబడుకొని పని చేయడం వల్ల అలాంటప్పుడు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి భరించలేనంతగా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తవ అయితే పెట్టేసేయాలి ఇలా వేడి చేయడానికి. బాగా వేడవ్వాలండి ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఈ పెనం మీద పెట్టాలి. బాగా వేడవ్వాలి ఇది. ఇలా ఉల్లిగడ్డని పెనం మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేడవడానికి వదిలేసేయాలి. ఇలా బాగా వేడైన తర్వాత చూడండి ఇలా మొడిమెలకైతే ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్టయితే చూడండి మనకు తొందరగా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. అంత బాగానైతే నొప్పి అనేది తగ్గిపోతుంది. మనం ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అసలు రిజల్ట్ అనేది ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా నొప్పి అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పండుగలు, పూజలు అలాగే వ్రతాలు ఏదైనా ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఒక ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా మనకు ఈజీగా తగ్గించేసుకోవచ్చు. ముందుగా ఒక దారం తీసేసుకొని మనము 5 పోగుల దారం అయితే ఇలా తీసుకోవాలి. ఇలా 5 పోగుల దారం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసిన తర్వాత దీనికి పసుపు రాయాలండి. పసుపు తాడైతే చేసుకోవాలి. కొద్దిగా ఇలా పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా తడిపేసామంటే ఇది పసుపు తాడులాగా అయిపోతుంది. మనము ట్యాబ్లెట్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా పసుపు తాడునైతే రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే మనం ఇలా వేళ్ళకి ఇలా చుట్టించుకోవాలి. 8 షేప్ వచ్చేలా ఇలా నీట్గా ఇలా చూడండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టించుకోవాలి. ఇలా చేసుకుంటే పీరియడ్స్ అనేవి ఎటువంటి ట్యాబ్లెట్తో పని లేకుండా మనకు 2 నుండి 3 రోజుల దాకా రావండి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో 1 స్పూన్ నేను ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది దేనికంటే
కొంతమందికి మొటిమలైపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి. అలాగే అన్‌వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫేస్ మీద. అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఫేస్ అనేది ఇన్‌స్టాంట్ గ్లో వస్తుంది. అలాగే అన్‌వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇదైతే బాగా పనిచేస్తుందండి. అలాగే ఏదైనా మొటిమలైపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా! అవి కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇలా ఫేస్‌కి అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఒక 15 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లో అయితే వస్తుంది. బాత్రూమ్‌లో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం ఓడోనిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక జిప్‌లాక్ కవర్ తీసేసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేశాను. తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేశాను. తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసానండి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాస్త ఇలా హోల్ చేసేసుకోవాలి. పైన ఇలా హోల్ చేసేసుకొని ఒక దారం కానీ లేదంటే ఏదైనా ట్యాగ్ కానీ వేసేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఒక మేకుకు హ్యాంగ్ చేసేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ కవర్కి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇందులో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుంది. బెడ్రూమ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక తమలపాకు తీసుకున్నాను. ఒక తమలపాకు తీసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోండి. ఇలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసేసి తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకోండి దీనిపైన. కొబ్బరి నూనె వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా బాగా రెండు మిక్స్ చేసి ఆకు మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా వయసైన వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా! వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇలా కాసేపు ఇలా వేడి చేసుకోవాలి. అప్పుడే మనకు ఆకు మొత్తం ఒకలా మెత్తగా అయిపోతుందండి. అలా బాగా వేడవుతుంది ఆకు. అలా చూపిస్తాను చూడండి. ఇలా ఇలా బాగా వేడి చేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా! ఆకు కాస్త మెత్తగా అయిపోతుంది. అంటే బాగా వేడయిందన్నమాట ఇలా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మీకు కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇలా పెట్టేసేయండి. కీళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఉన్న చోటు ఇలా పెట్టేసి మనము ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఇలా వదిలేసినట్టయితే మనకు కీళ్ళ నొప్పులు కానీ అలాగే వాతం నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా మాయమైపోతాయి. ఎవరైనా వయసైన వాళ్ళు ఉంటే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఓవర్ నైట్ వదిలేసి మనము దీన్ని తీసేసి వాష్ చేసుకున్నాం అనుకోండి మోకాళ్ళ నొప్పులు ఇవి లేకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. కొంతమందికి ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కానీ బస్సులో కానీ ట్రావెల్ చేసేటప్పుడు వామిట్ వచ్చేస్తూ ఉంటుందండి. అసలు ట్రావెల్ చేయాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఒక చిన్న టిప్ని ఫాలో చేసి చూడండి. ఒక పిడికుడు పుదీనా ఆకులు తీసేసుకోండి. తీసేసుకుని వీటిల్ని స్మెల్ చూస్తూ ఉండాలండి. అలాగే నోట్లో కూడా ఒక 2 ఆకులు వేసేసుకున్నాం అనుకోండి వామిట్ రాకుండా ఉంటుంది. దీన్ని మనం ఒక కవర్లో వేసేసుకొని మన దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి వామిట్ అనేది రాకుండా అలాగే మనకు జర్నీలో ఇబ్బంది కూడా ఉండదండి. ట్రై చేసి చూడండి. ఎవరికైనా వామిట్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఈ టిప్ని. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోకి ఒక 4-5 లవంగాలు వేస్తున్నాను. ఒక 4-5 లవంగాలు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మనం వేసిన ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యేంత దాకా బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఇలా బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము చల్లారించుకోవాలండి. కొద్దిగా చల్లారాలి, ఎక్కువగా చల్లారనికూడదు. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. అప్పుడు వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసుకొని దీన్ని కనుక మనము ఎక్కువగా ఎవరికైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి దీన్ని తీసుకున్నట్లయితే దగ్గు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే ఒక 2 స్పూన్లు పట్టిస్తే సరిపోతుంది. ఒక కాఫ్ సిరప్ లాగా అయితే పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉంది అనుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్లో 2 స్పూన్ల పసుపు అయితే వేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులోకి షాంపూ వేసుకుంటున్నానండి. ₹1 షాంపూ తీసేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండేసుకుంటున్నానండి. పిండేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసేయకండి. కొద్దిగా ఇలా వేస్తూ కలుపుకోవాలండి. చూస్తారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది దేనికంటే చూడండి మనం ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఏదైనా కానీ ఈ పేస్ట్తో కనుక జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి చాలా నీట్గా తెల్లగా అయిపోతాయి.
ఇలా గనక మనం పేస్ట్ ఇలా రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డెమురకలు కానీ ఏవి ఉండవు. నీట్‌గా వెళ్ళిపోతాయి. అలాగే మనకు మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా నల్లబడకుండా ఉంటాయండి. ఎప్పుడైనా మనం పండగలకి కానీ, లేదంటే వారానికి ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా! వెండి వస్తువులు కావచ్చు, అలాగే ఇలా ఇత్తడివి, రాగి వస్తువులు ఏదైనా కానీ ఈ పేస్ట్ మనం నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనిక్కడ కాస్త ఇలా అప్లై చేస్తున్నానండి. ఇలా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఎంత నీట్‌గానైతే క్లీన్ అయిపోతాయో అసలకి. ఇప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. చూసారు కదా! ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జిడ్డు మరకలు కానీ ఏవి ఉండవు. వీటిల్ని ఒక్కొక్కసారి ఇలా క్లాత్‌తో తుడిచేసుకొని పెట్టేసుకున్నామనుకోండి, ఎన్ని రోజులైనా నల్లబడకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, కొద్దిగా వెనిగరు, అలాగే డిష్ వాష్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసాను. వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే మనకి టైల్స్ మధ్యలో గ్యాప్ ఉంటది కదా! ఇది నల్లగా అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఒక బ్రష్ తీసేసుకొని ఈ లిక్విడ్‌తో ఇలా గనక క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, టైల్స్ మధ్య ఉన్న గ్యాప్ నీట్‌గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇలా నీట్‌గా ఇలా బ్రష్‌తో ఇలా అప్లై చేసేసి ఒక టిష్యూతో కానీ, లేదంటే ఒక వేస్ట్ క్లాత్‌తో కానీ ఇలా తుడిచేసామంటే నీట్‌గానైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము కీస్ వేసుకోవాలంటే కీ బంచ్‌లోకి ఒక్కొక్కసారి అస్సలు వీలవ్వదు కదా! ఇలా వెళ్ళదు కీ అనేది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెన్ రీఫిల్ ఉంటది కదా! ఒకటి ఖాళీ రీఫిల్ అయితే తీసేసుకొని ఇలా రింగ్‌లోకి ముందుగా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఈ తాళం చెవిని మనము ఈ పెన్ రీఫిల్‌లోనికి వేసుకున్నామనుకోండి, చాలా ఈజీగానైతే వేసేసుకోవచ్చు. మనకు అస్సలు కష్టపడే పని లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గానైతే తాళం చెవి అనేది ఇందులోకి వెళ్ళిపోయిందో కీ బంచ్‌లోకి. ట్రై చేసి చూడండి మీకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి సింక్‌లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని ఈ వాటర్‌లో అయితే డిప్ చేసేసేయాలి. ఈ వాటర్‌లో ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత చూడండి సింక్ నైట్‌లో నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళండి బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పోయడం వల్ల సింక్‌లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్‌లో తడిపి పెట్టాం కదా! వాటర్ మొత్తం ఇలా టైట్‌గా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా ఇలా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్‌లో పెట్టేసేయాలి. ఇలా చూడండి సింక్‌లో గనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే బుద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. నైట్‌లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి.